మార్క్స్ అంటే మరయంత్రాలా తయారవుతారండి పిల్లలు. ఇప్పుడు వాళ్ళ గిట్ట మార్క్స్ రాలేదనుకో ప్రిన్సిపల్ నాకు ఇంక్రిమెంట్ పెంచదు. ఇంక్రిమెంట్ పెంచకపోతే నేను పెళ్ళెట్లా చేసుకునేది? మీరెట్లయినా ముద్రపోయిన బెండకాయలు లెక్కున్నారు, మీకేం ప్రాబ్లం లేదులే. అక్క రాత్రి బంటి ఫుల్ గా డిచ్ అయితే తాగి కార్లో ఆన్వెటేషన్ అక్క ఏందక్క ఇది ఇప్పుడు వచ్చి క్లీన్ చేయం అయ్యా నన్ను తిడతాడు ఇప్పుడు. హలో అది నేను అరే ఆ రోషన్ గారు గుర్తున్నాడానే, అదే ఆ బక్కోడు. మేడం ప్లీజ్ మేడం, మీరు ఇప్పుడు క్లాత్ తీసుకుంటేనే నాకు ఇంక్రిమెంట్ వస్తుంది మేడం. బెగ్గింగ్ సొసైటీకి నేను బ్రాండ్ అంబాసిడర్ లేకుండా నా పక్కన కూర్చో నువ్వు కూడా అడగదేను. పెడి ఫోన్ పెడి. అబ్బాబ్బా నాకైతే పిల్లలతో అస్సలకి అయితే లేదండి. ఒకటికేమో 100కి 90 మార్కులు వస్తాయి, ఇంకొకటి 100కి 10 మార్కులే వస్తాయి. మళ్ళీ ఏమన్నా అంటే పార్షాలిటీ అంటారు. ఆ ప్రిన్సిపల్ మేడం ఏమో మినిమం పర్సెంటేజ్ రావాలని అంటుంది. ఎడికల్ అవుతుందండి. మార్క్స్ అంటే మరయంత్రాలా తయారవుతారండి పిల్లలు. ఇప్పుడు వాళ్ళ గిట్ట మార్క్స్ రాలేదనుకో ప్రిన్సిపల్ నాకు ఇంక్రిమెంట్ పెంచదు. ఇంక్రిమెంట్ పెంచకపోతే నేను పెళ్ళెట్లా చేసుకునేది? మీరెట్లయినా ముద్రపోయిన బెండకాయలు లెక్కున్నారు, మీకేం ప్రాబ్లం లేదులే. మళ్ళీ తిప్పి కొడితే మళ్ళీ ఒక్కడికి అటెండెన్స్ కూడా ఉండదు. పిల్లలు జ్ఞానవంతులు అవ్వాలంటే తల్లిదండ్రులు జ్ఞానవంతులు అయ్యి ఉండాలండి. వామ్మో వాళ్ళ గురించి ఏం చెప్పాలి, వీళ్ళు తానా అంటే తందానా అంటారు ఆ టైపు. అటెండెన్స్ లేకుండా మార్క్స్ ఎడికలు పట్టుకోసానండి నేను కూడా. నిహారిత్ గాడు వెధవ, వాడికి దేహం పెరిగిందే తప్ప బుద్ధి ఏమాత్రం పెరగలేదు. తొడపాసం పెట్టాలి వెధవకి. చూస్తే సార్ ఎగ్జామ్ లో వాళ్ళు ఎట్లా పాస్ అవుతారో నేను చూస్తా కదా. వాళ్ళని డీబార్ చేపియకపోతే చూడండి వాళ్ళ గ్రూప్ గ్యాంగ్ ఏదైతే ఉందో చెప్తా, వాళ్ళ పని చెప్తా. మీరే పట్టాలండి వాళ్ళ పని. చెప్దాం. హాయ్ జోన్స్. సారీ ఈ సిమ్ ఏదో కొంచెం ట్రబుల్ ఇస్తుంది అబ్బా. కొత్త సిమ్ తీసుకున్నా. ఆ నెంబర్ నోట్ డౌన్ చేసుకోవచ్చు కదా, దానికే కాల్ చేయి. దీంట్లో సిగ్నల్ వస్తలేదు. 99 ఓకే బాయ్. చెప్తా పని చెప్తా. రే మామా కిరాక్ న్యూస్ ఏంది? లేడీ హిట్లర్ నంబర్ దొరికింది. ఎట్లా దొరికింది? అరే దొరికిందిరా బాయ్. అవునా? వాట్సాప్ గ్రూప్ పెడుతున్నా. నన్ను దమ్ చేస్తుందా, నన్ను ఫేస్ చేస్తా, దాని పని చెప్తా. నేను చేస్తా. యా సెట్ మామా. కాల్ చేద్దాం. నేను చేస్తా. అందరికన్నా మస్తు నందం చేసింది, నేను చేస్తా ఆగురి. హలో అక్క రాత్రి బంటి ఫుల్ గా డిచ్ అయితే తాగి కార్లో ఆన్వెటేషన్ అక్క ఏందక్క ఇది ఇప్పుడు వచ్చి క్లీన్ చేయం అయ్యా నన్ను తిడతాడు ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, బంటి ఎవరు? నేను బంటి వాళ్ళ అక్కను కాదే. బంటి ఎవరా? బంటి వాళ్ళ అక్క కాదా? అదే కదా నేను చెప్తుంది. ఒకసారి తలెత్తి ఫోన్ నెంబర్ చూడు బాబు. ఓ రాంగ్ నెంబర్ అని ఉంది. అది కదా మన ఇందాకటికెళ్ళి నేను చెప్తుంటే హౌలే కబాబ్ గా మన నెంబర్ చూసుకోవా? ఫోన్ పెట్టి. అది కాదు, పైసలు ఇస్తా వచ్చి కడగక్క. వాడెవడో కాకపోతే నేనెందుకు క్లీన్ చేస్తారా? నేనెందుకు క్లీన్ చేస్తా? వాడు కాకపోతే ఫోన్ పెట్టు ఫస్ట్. ఎర్రి పుల్కాగాడు ఎక్కడో కట్ చేసేసిందిరా. నేను చేయాలా? అరే నేను చేస్తా ప్లీజ్. అరే నేను చేస్తా. సరే నువ్వు చెయ్యి. రింగ్ అవుతుంది. హలో ఎవరు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో మాట్లాడు. హలో శ్వేత, ఏంటి అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లేపట్లేవు? సరే గానీ నేను హెయిర్ స్ట్రైటింగ్ చేసే బాగుంటానా లేకపోతే ఫోన్ చేసే బాగుంటానా? హలో అది నేను అరే ఆ రోషన్ గారు గుర్తున్నాడానే, అదే ఆ బక్కోడు. హలో ఎక్స్క్యూజ్ మీ. అదంతా కాదులే గానీ రేపు బ్లాక్ డ్రెస్ వేసుకోవాలా వైట్ డ్రెస్ వేసుకోవాలా? అరే ముందు నేను చెప్పేది వినండి. సరే డేట్ అయిపోయిన తర్వాత హక్ చేసుకోవాలా లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వాలా? నైట్ డ్రెస్ వేసుకొని పోవే, దరిద్రం వదిలిపోతుంది. వాడు ఇంకొకరిని తగులుకుంటాడు, అప్పుడు నీకు చక్కగా అవుతుంది. నీ ఎవరికి ఫోన్ చేస్తున్నావు కూడా చూసుకోరా. సరే నువ్వు ఎట్లా అంటే అట్లానే నైట్ డ్రెస్ వేసుకొని పోతా. అయ్యో దేవుడా, వీళ్ళు నాకే దొరకాలా. గాయస్ సైలెన్స్ ప్లీజ్. ఇందాక టాలీ అయింది, ఇప్పుడు అవ్వట్లేదేంటి? అరే అది క్లాస్ లో చాక్ పీస్ లిస్ట్ వేసిందా? ఇప్పుడు ఫోన్ చేద్దాం, దమ్ చేస్తా. నంబర్ తెచ్చి కానీ హలో, నీ ఫోన్ కోసం ఎంతసేపు అని చెప్పి వెయిట్ చేయాలా? సారీ మ్యామ్, తీసుకునేసరికి లేట్ అయిపోయింది. మేడమా? అవును మ్యామ్, మేనేజర్ చెప్పాడు మేడం అంటే రేటింగ్ బాగా వస్తుందని. ఎవడు కస్టమర్? ఏం రేటింగ్? ఎవడా మేనేజర్? అయినా మ్యామ్ హైదరాబాద్ లో ఉంటాడు, కోటిలో బట్టలు బ్రాండెడ్ బట్టల బిల్డప్ ఇస్తాడు. అయినా మ్యామ్ మేనేజర్. ఇప్పుడు వాడు బిల్డప్ కోసం నాకు కాల్ చేసినావా? అదే మ్యామ్, నేను పిగ్గిలో ఆర్డర్ పెట్టాను, పిగ్గీ బాయ్ని.
పిగ్గి బాయా అది చెప్పు ముందు మళ్ళా. అయినా నేనేం ఫుడ్ ఆర్డర్ చేయలేదు. మీ మేనేజర్ కి చెప్పు ఫుడ్ ఆర్డర్ చేయకపోయినా కాల్ చేసినా కూడా రేటింగ్ తక్కువనే ఇస్తారని చెప్పి. ఏయ్ సైలెన్స్ అని చెప్తే అర్థమైతలే. అరే ఇంకే విశేషాలు రా. సరే విను, మ్యామ్ కి కాల్ చేయాలి, లంచ్ టైం అవుతుంది. చేసి యా చెయ్యి. చేస్తా. ఏం చేస్తా? హలో హలో, ఇస్ దిస్ హారిక? యా హూ ఇస్ దిస్? మేము సాంప్రదాయ హోమ్స్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు ప్లాట్ తీసుకుంటే క్రెడిట్ కార్డ్ ఫ్రీగా ఇస్తాం. అంటే ఇప్పుడు నేను ప్లాట్ తీసుకుంటే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాల్సిన అవసరం లేదా? అంటే ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదండి. మీరు ప్లాట్ తీసుకున్నాక 19,999 పర్ మంత్ కట్టాలి. ఇక మొత్తం నీకేసే నేనేం చేసుకోవాలి? మేడం ప్లీజ్ మేడం, మీరు ఇప్పుడు ప్లాట్ తీసుకుంటేనే నాకు ఇంక్రిమెంట్ వస్తుంది మేడం. అరే నీకు ఇంక్రిమెంట్ వస్తే నాకు వచ్చిన ఇంక్రిమెంట్ నీ మీద ఎందుకు ఖర్చు పెడతా నేను? మేడం ప్లీజ్ మేడం, మీరు ఇది తీసుకుంటేనే నాకు పెళ్ళి అవుతుంది మేడం. నా పెళ్లికే దిక్కులేదంటే పెళ్లి కంటే పెళ్లికి విలువ అక్షింతలు ఇస్తా, అంతేగాని ప్లాట్ల స్కీమ్లు అన్ని నాకు వద్దమ్మా. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ తీసుకోండి మేడం ప్లీజ్ మ్యామ్. బెగ్గింగ్ సొసైటీకి నేను బ్రాండ్ అంబాసిడర్ లేకుండా నా పక్కన కూర్చో నువ్వు కూడా అడగదేను. పెడి ఫోన్ పెడి. సారీ పాపం బాగా ఫ్రస్ట్రేట్ అవుతుందా, చాలా సతాయిస్తున్నా. ఏ పిచ్చ లైట్ తీసుకో, ఏం కాదు. చేస్తా కానీ నడు. హలో హలో, ఎంతసేపు వెయిట్ చేయాలండి? నేను లొకేషన్కి వచ్చి చాలా సేపు అయింది. గైస్ నో డౌన్ దిస్, ఐల్ జస్ట్ కమ్. హలో ఏం లొకేషన్ భయ్యా? మీరే బుక్ చేశారు, మీకు తెలీదా? నేనెందుకు క్యాబ్ బుక్ చేశాను? నా దగ్గర కార్ ఉంది. మీ టైర్ పంచర్ అయిందో పెట్రోల్ అయిపోయిందో నాకేం తెలుసు? మీరు బుక్ చేశారో నేను లొకేషన్కి వచ్చా. అసలు అన్న మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఒకసారి ఫోన్ నంబర్ చెక్ చేసుకోండి. నేనేం బుక్ చేయలే. మా కంపెనీ వారు లొకేషన్ పెట్టారు, నెంబర్ పంపించారు మేడం, అందుకే వచ్చా. చావా గుర్తున్నారు. అంటే ఇప్పుడు నేను లొకేషన్కి రావాలి, మీరు లొకేషన్ దగ్గర ఉన్నారా? అవును మేడం. అయితే కొంచెం స్ట్రైట్ గా రండి. మీకు ఆడ చెట్లు కనిపిస్తున్నాయా? కొంచెం గుడిసెలు కూడా కనిపిస్తాయి. కనిపించిందా? ఆడ పెద్ద చెరువు కూడా కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుందా? అందులో దుంకి చచ్చిపో. నీ అబ్బా ఇందాకడికి వెళ్ళి చెప్తున్నా నేను క్యాబ్ బుక్ చేయలేదంటే అర్థమైతలేదా నీకు? పిచ్చిలేస్తుందిరా దానికి. సాలేగాలు పొద్దు పొద్దుగాల ఏడ దొరుకుతారేమో. అదే అందరిది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది చేస్తుంది. చేస్తావా? ఓకే చేద్దాం. ఇది నువ్వు ఇప్పుడు చేసే రేపు నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? హలో హలో మేడం 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 మీరే కాపాడాలి మేడం, ప్లీజ్ మేడం. ఎవరమ్మా నువ్వు? నేనెందుకు కాపాడతా? అరే మేడం మీరు మా ఫ్యామిలీ లాయర్ అయింది, మీరు ఇట్లా మాట్లాడతారేంటి మేడం? ప్లీజ్ మేడం ప్లీజ్. హలో నేను లాయర్ని కాదు. అరే మేడం ఎందుకు అట్లా మాట్లాడతారు మేడం? మా తరతరాల నుంచి మా అమ్మకి, మా అమ్మమ్మకి, మా చెల్లెకి అందరికి మీరే ఇచ్చారు కదా డివోర్స్. ఇప్పుడు కావాలంటే మీకు ఫీజు ఎక్కువ ఇస్తాం, మీరు ఏమైనా వేసుకోండి, నాకు డివోర్స్ కావాలి. ఫీజ్ ఏంది? మీరేమన్నా నా స్టూడెంట్ కి పేరెంటా? పేరెంట్ గానికే ట్రై చేస్తున్నా మేడం. మా అత్త ఉంది కదా, మా అత్త అసలు ఏం కానిస్తలేదు. మా అత్తని జైలు పంపండి, లేదంటే నాకు డివోర్స్ అయినా ఇవ్వండి అంతే. ఓసే లూజు, ఫస్ట్ నీ ఫ్యూజ్ సెట్ చేసుకోవే. నువ్వు ఇట్లున్నా కూడా మీ అత్త అట్లా చేస్తుంది, మంచిగా అయింది. నీకు అట్లనే కావాలి. మనం అదేంది? అయితే గిట్ట ఫోన్ కట్ చేయాల్సింది నేను కదా. పిచ్చి పిచ్చి ఫెయిల్ ఒక్కను. వామ్మో ఎందురా ఇది ఇట్లా తిడుతుంది? ఏ లైట్ వెళ్దాం పదా. శుభ సాయంత్రం అధ్యాపకురాలకి వీడుకోను. దయచేయండి. ఈయనొక్కడు నా ప్రాణానికి. అరే నంబర్ కనుక్కుందే నేను చేస్తారా? సరే చెయ్. నన్ను క్లాస్కి వెళ్ళకూడతా, నేను చెప్తాను. హలో పొద్దుగాల కూడా జాగ్రత్త, పొలం కాడికొత్తే ఇంకా కూడదేమేవే. అన్న నేను పొలం పని చేయనే. మీది ఏ ఊరు? చెప్పా అన్న మీది ఏ ఊరో చెప్పండి. చెప్పా మీరు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? చెప్పను రమ్మా మాది. ఇంతకు మీకు ఎవరు కావాలి? మొన్న దున్నపోతా మీద కదా పాలు ఇస్తుందా మంచిగా? ఏ దున్నపోతు అయినా? దున్నపోతు పాలిచ్చుడేంది? పాలిస్తుందని చెప్పి కదా లచ్చలు లచ్చలు పెట్టి దున్నపోతుంది కొనుక్కపోయింది కదా మేడం. అరే ఏంది మేడం ప్రతిసారి నన్నే అడుగుతారు మీరు? ఓహో ఆ దున్నపోతు గురించి మాట్లాడుతున్నావా? ఎందుకు తెలీదు? నువ్వు మద్దం అన్నప్పుడే నాకు అర్థమైంది రా జఫాగా. పొద్దుకెళ్ళి మీ గ్యాంగే కదరా నన్ను ఇట్లా దమ్ దమ్ చేస్తుంది. అయినా మీరు టీచర్ అంటే ఏమనుకుంటున్నారు? టైంకి టైం వచ్చి టీచ్ చేయడం అనుకుంటున్నారా? మేమేం చెప్పినా మీ ఫ్యూచర్ కోసమే కదా చెప్పేది. అయినా ఇదంతా కాదు. సీ యూ టుమారో ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫీస్ రూమ్. అర్థమవుతుందా? మీ అమ్మ బాబులు అని పట్టుకోండిరా. నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాసావో నేను చూస్తా. నువ్వు గిట్ట ఎగ్జామ్ రాసి నా పేరు మార్పించుకుంటారా కొడుక? నాతోటే పెట్టుకుంటావా? సీ యూ టుమారో. ఏమైందిరా? ఏమైంది? దొరికినాం రా. ఇక మళ్ళా మా అయ్యని దొరకరమ్మంటది. ఇక